నేటి పునీతులు పునీత లుడ్జెరు గారు. Angelus Domini nunciavit Maria. నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును, అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ప్రభువు సేవకును గూర్చి వందన గీతము. మంగళవారం, మార్చి 26, 2024. మొదటి పట్టణం, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 1-6 వచనాలు. ద్వీపములారా, నా మాట వినుడు, దూర ప్రాంతపు జాతులారా, నా పలుకు లాలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువు నా నామము జ్ఞాపకము చేసుకొనెను. అతడు నాకు పదునైన కత్తివంటి వాక్కు నొసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు తన అమ్ముల పొదిలో దాచెను. అతడు నాతో, ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పెను. నేను నిరర్ధకముగా శ్రమపడితిని, నా బలమునంతటిని వినియోగించిన ఫలితము సాధింపజాలనైతినని నేను అనుకొంటిని. కాని ప్రభువు తప్పక నా కోపు తీసుకొనును, నా కృషికి నన్ను బహూకరించును. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకొనెను. యాకోబును తన వద్దకు కొనివచ్చుటకును, ఇశ్రాయేలును తన చెంతకు చేర్చుటకును అతడు నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను, నా బలమునకు కారకుడతడే. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశులను, ఇశ్రాయేలను మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొనివచ్చుట మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును, అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ప్రభువు వాక్కు.